పట్టుపట్టినాడు వగ్గనే వగ్గడు, ఒక ప్రాణాన్ని చంపి కోసి తినాలంటే అబ్బా. మనం కోడి బొచ్చు వలస్తున్నాం, మిషన్కి ఆడిచ్చిన మిరప్పొడిది, అలాగే ఎర్రగడ్డలు, ఈ రెండు కలిపి దంచడమే. అభయ ఇంకా పొయ్యిలు గీచుకుంటున్నాము, ఏమి ఇంట్లో గ్యాస్ ఉంది కదా అంటారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో మీరే చూస్తారుగా. పులుసులు ఇట్లా చేతులు వేసుకొని నాగితేనే అసలు చేసలేని మజా. అభయ అదిగోండి ఫైనల్గా నాటుకోడి పులుసు ఒక తక్కువని వచ్చింది. అబ్బాబ్బాబ్బా. సిత్తరాల సిర్రపడ్డు, సిత్తరాల సిర్రపడ్డు, పట్టుపట్టినాడు వగ్గనే వగ్గడు, పెత్తనాలు నడిపెట్టి సిత్తరాల సిరపడు. ఎవర్సో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహపూరి చిన్నోడు. మందలు ఏంటంటే తంబు చూశారు కదా, అవును ఇవాళ మన ఇంట్లో నాటుకోడి పులుసు. అయినా ఒక ప్రాణాన్ని చంపి కోసి తినాలంటే అబ్బా నా వల్ల అయితే కాదు. కానీ ఈ మధ్యకాలంలో డాక్టర్ని కలిసా, బాడీ చాలా నీరసంగా ఉందంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తినమన్నాడు. సరే చికెన్లు ఏమన్నా తిందామంటే ఆ చికెన్లు ఇంజెక్షన్ వేసి పెంచుతూ ఉండే. అబ్బా అసలు తినబల్లా. నాటుకోళ్ళు ఈ మధ్యకాలంలో ఈ కూడా దొరకడం చాలా అరుదైపోయింది. ఎట్టో ఒకటి చేసి మా నాన్న బాగా సంపాదించి తెచ్చిపెట్టాడు దీన్ని. దాదాపుకి ఇది ఎంత తెలుసా, 1000 రూపాయలు. 1000 రూపాయలు పెట్టి ఈ కోడిని తెచ్చాడు. ఇవాళ మనం మన ఇంట్లో నాటుకోడి పులుసు చేయబోతున్నాం. అది అభయ మందల ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్స్ యూ. రండి. ఎవర్సో ఇప్పుడు మనం కోడి బొచ్చు వలస్తున్నాం. దగ్గరికి చూడండి, ఈ విధంగా వలచాలి బొచ్చు. అబ్బా ఎవర్సో దోల తీరిపోయింది నీ పోసగల సామె. ఎందుకంటే నాటుకోడి బొచ్చు వలవడానికి చాలా టైం పట్టుద్ది, సుమారుగా అరగంట పైన పట్టింది. అమ్మ ఇంకా మనం లేట్ చేయకుండా ఖచ్చితంగా కాల్చాలి దీన్ని. ఎందుకంటే నాటుకోడి కాలిస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఎట్టని సెటప్పా పోలా అద్దిరిపోలా. దీన్ని ఇప్పుడు ఈ కోడిని ఒక్కాళ్ళు ఇట్ట ఒక్కాళ్ళు ఇట్ట వేసేసి చుట్టేయాలన్నమాట ఈ కమ్మికి. ఎందుకంటే తాటాకులు సెగ మామూలుగా ఉండదు, చెయ్యి కాలిపోద్ది. అందుకనేసి మా తమ్ముడు ఇట్ట ప్లాన్ చేశాడు. వరుస చూస్తున్నారు కదా, అట్లా న్యాచురల్గా మనం చాలామంది గ్యాస్ స్టవ్ల మీద కాలుస్తారు. అది అసలు అట్ట కాలకూడదు. అసలు ఈ తాటాకుల మీద ఇట్ట కాల్చుకుంటేనే వ్యవహారం. అభయ ఇప్పుడు కోడిని కాల్చేసుకున్నాం తాటాకుల మీద. కాలితే ఏ విధంగా ఉందో చూడండి. కోడి ఆవంతని నీళ్ళుకోంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఇదిగో పసుపు. ఇది పసుపు అంటే రంగు పసుపు అయితే కాదయ్యా, మామూలుగా మేము పసుపు కొమ్మలు బాగా ఎండబెట్టి ఆ మిషన్కి వేసి ఆడించుకుంటాం. న్యాచురల్ పసుపు ఇది. ఈ పసుపు మొత్తం ఇట్లా పూసుకోవాలన్నమాట. కోడికి పూసుకుంటే కతకమని ఉంటుంది. కింద పైన కాళ్ళకి పసుపు పూసేసుకున్నాము. పూసుకున్న తర్వాత ఇంకా కోడిని కడుక్కోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి. ఏ విధంగా కడగాలంటే ఇదిగోండి, విధంగా కడుక్కోవాలా బాగా. పసుపు యాంటీ బ్యాక్టీరియా, నీసు వాసన రాదు, మంచిది పసుపు. ఈ విధంగా శుభ్రంగా ఈ విధంగా కడుక్కోవాలా. సూరికత్తి, ఈ సూరికత్తితో ఇప్పుడు మనం ఈ నాటుకొని కాల్చుకొని పసుపు పోసి శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఇప్పుడు ఈ నాటుకోడిని మనం కొయ్యబోతున్నాం సూరికత్తితో. ఫస్ట్ అల్లం నూరుకోవాలా, తర్వాత తెల్లగడ్డలు ఎగిరిపోతాయి. కొన్నిసార్లు మనం నూరుకునేటప్పుడు జారిపోతాయి. అందుకని ఫస్ట్ దంచేసామంటే తర్వాత నూరుకోవడమే. ఇప్పుడు తెల్లగడ్డలు, అల్లం మెదిగింది. ఇప్పుడు తెల్లగడ్డలు వేసి దనా 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 దంచడమే. చితా 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 ఎయ్ 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 ఎయ్. అల్లము తెల్లగడ్డ పేస్ట్ నూరుకున్నాము, పక్కన పెట్టుకున్నాము.
ఇప్పుడు వచ్చేసి మామూలుగా మనం బాగా మిరపకాయలు ఎండబెట్టి మిషన్కి ఆడిచ్చిన మిరప్పొడి ఇది, అలాగే ఎర్రగడ్డలు ఈ రెండు కలిపి దంచడమే. ఇది ఒక టేస్ట్. మిరప్పొడి ఎర్రగడ్డలు కళ్ళలో పడద్దేమో, జాగ్రత్తగా ఉండాలా. అబ్బా ఘాటు మామూలుగా లేదు నాయన. ఎర్రగడ్డ అంటేనే ఘాటు, అందులో మిరప్పొడి. వివర్స్ ఇప్పుడు వచ్చేసి ఎండు కొబ్బరి గసాలు ఇవి వేసుకొని నూరుకోవాలా. అభయ ఇంకా పొయ్యిలు గీచుకుంటున్నాము. ఇంట్లో గ్యాస్ ఉంది కదా అంటారు. కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా మంచిది. మనకు వసతి లేదు కానీ ఉన్నప్పుడల్లా వీలు దొరికినప్పుడల్లా కట్టెల పొయ్యి మీద చేసుకుంటాం ఏ వంట అయినా కానీ. బాగుంటుందా? ఇంతకుముందు రోజుల్లో మన అవ్వలు మన తాతలు గ్యాసుల మీద ఉంటారా, అంతా కట్టె పొయ్యిలు వాటి మీద ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళు 90, 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు కూడా బతికిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అబ్బే ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటారో ఉండరో కూడా డౌట్. ఆ విధంగా రోజులు అట్టుండే, ఆ పరిస్థితులు ఆ విధంగా ఉండే. మనం తినే తిండే ఒక జబ్బు అయిపోయింది. అందుకే వీలున్నంత వరకు దాన్ని ఆర్గానిక్గా ఉండేటట్టుగా చూసుకోండి ఏదైనా సరే. ఇంకా పొయ్యి ఎలగతా ఉంది, కట్టెలు ఇదిగోండి, అయిపోతే మళ్ళీ కట్టెలు పెట్టుకుంటూ ఉండడమే. వరుస పొయ్యి ఎత్తుకుంది, ఇంకా బాగా మండుతుంది. ఇంకా అటికిలో నాటుకోడి చికెన్ పులుసు. ఇదిగోండి నాటుకోడి. ఇప్పుడు అటికి పెట్టేసుకున్నాం కాబట్టి ఈ నాటుకోడి మొత్తం ఈ మొక్కలు దాంట్లో వేసుకోవడమే. ఫస్ట్ వేసుకోవాలా. ఎవరిసో ఇదిగోండి పసుపు వేసేసుకోవాలా. పసుపు వేసుకున్న తర్వాత కల్లుప్పు, తర్వాత నూనె. ఫస్ట్ వాడ్చుకోవాలా. వాడ్చుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఎవరిసో చూస్తున్నారు కదా, వాడిని చూడండి కొంచెం. ఎందుకంటే ఫస్ట్ ఎందుకు వాడుకోవాలంటే నీసు వాసన పోవడానికి, ఆ పచ్చి వాసన, ఆ పచ్చి అనేది తగలకూడదు. ఫస్ట్ ఇట్లా ఈ విధంగా చేసేసుకున్నామంటే వాడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏందో మీరే చూస్తారుగా. బాగా వాడింది నాటుకోడి. ఇప్పుడు మనం నూరుకున్న అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాక మసిగుడ్డ అట్టుపోయిందే. ఇదిగోండి బా చుట్ట అంటుంది. ఇసుకో మసిగుడ్డ పట్టుకొని కాలుతున్న అటిక ఇట్లా పట్టుకొని కలిపెట్టుకుంటా ఉండాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకున్నాం కాబట్టి నూరుకున్న ఎర్రగడ్డ మిరప్పొడి ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి మనం. అది సంగతి. ఇది చూడండి అట్టొచ్చిందే కథక్క. మన అసలు ఎదుగుంటుంది సింహపొడి చిన్నాడు చేస్తే. ఇదిలోనే ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలా. నీళ్ళు పోసి ఇంకా ఉడకబెట్టుకుంటే మామూలుగా రాదు. కానీ నాటుకోడి ఉడకడం చాలా కష్టం, చాలా టైం పట్టదు ఉడకాలంటే. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలా. సరిపోతే ఇప్పుడు వేసుకోవాలా, సరిపోతే వేసుకోబల్లే. కథక్కని సెట్ అయింది, అదిరిపోయింది. బా ఏమన్నా పులుసులు ఇట్లా చేతులు వేసుకొని నాగితేనే అసలు చేసలేని మజా, టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు బాగా ఉడకాలంటే కింద మంట పైన మూత ఇట్ట పెట్టేసామంటే సెట్ కరెక్ట్గా 10-15 నిమిషాల్లో ఉడికిపోద్ది. మళ్ళీ దానికి తిరగమాత పెట్టుకోవాలి. చాలా మందలు ఉంటుంది అబ్బయ్య. వంట అంటే అంత ఆశామాషి పని కాదు. అమ్మా అద్భుతంగా వస్తుంది కూర. ఉడికిపోయింది. 15 నిమిషాలు అనుకున్నా, 25 నిమిషాలు పైన అయిపోయింది. చూద్దాం ఎట్టొచ్చిందో. అబ్బా ఆహా, దగ్గరికి వస్తే చూడండి ఏ విధంగా ఉడకతుందో ముక్క. ఎవరితో చూద్దాం ముక్క ఉడికిందో లేదో. చెప్పే కదా నాటుకోడి కాలికిందో సామె. అబ్బా అబ్బా నాటుకోడి ఉడకడం లేట్ అని చెప్పిల్లా ముందుగానే మీకు. చూద్దాం ముక్క ఉడికిందో లేదో చూసి తిరగమాత పెట్టుకోవాలా. సూపర్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ అటికలో చికెన్ పక్కన పెట్టేసుకొని ఇంకో అటికలో తిరగమాత పెట్టుకోవాలా. ఇదిగోండి ఇంకో చిన్న అటిక. ఈ చిన్న అటికలో మనం తిరగమాత పెట్టుకోవాలా. అది సంగతి. అటికి సెగపడింది. నూనె పోసుకోవాలి. ఫస్ట్ నూనె వేసుకొని
తర్వాత చెప్తా తొందరపడబాకండి. నూనె కాగుతా ఉంది. ఇప్పుడు మనం వేసుకోవాల్సింది పట్ట, మొగ్గ, లవంగ, యాలక్కాయలు వేసుకో. తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి మనం. అది ఎర్రగడ్డలు వేసుకొని కలిపెట్టుకుంటా ఉండాల. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి మనం. ఫ్లేవర్ బాగా వస్తుంది. చెట అంటుంటుంది. అబ్బా కరివేపాక నూనెలో వేస్తా. టమోటాలు వేసుకోవాలి. ఎర్రగడ్డ వాడి పిల్ల ఇప్పుడు వాడినప్పుడు టమోటాలు వేసుకోవాలి. వేసుకొని కలిపెడతా ఉండాలి. ఇట్లా కట్టెల పొయ్యి మీద చేసుకోవడం వల్ల అదేందో ఇంగ్లీష్లో అంటారు కదా స్మోకీ ఫ్లేవర్ అనే, ఆ ఫ్లేవర్ కూడా తగిలితే కతక్కన ఉంటుంది. భయ్యా ఇందాక మనం నూరుకొని ఇలా ఎండు కొబ్బరి గసాలు అది ఇప్పుడు వేసుకోవడమే. వేసేయి. ఇంక వేసుకొని కలిపెడతా ఉండాల. ఇది అసలు చేసిన వ్యవహారం. అడుగు మాడకూడదు. మాడిందంటే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. ఇది వచ్చేసి చికెన్ మసాలా. మామూలుగా చికెన్ మసాలా పైన లాస్ట్లో జల్లుకుంటారు, కానీ ఇట్ట చేస్తే అదొక రుచి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కతక్కమని వస్తుంది. ఇది చికెన్ మసాలా వేసుకొని కలిపెట్టుకుంటా ఉండాలి. ఇదిగో నేను ఉడకబెట్టుకుని ఇందాక చికెన్ అది ఎత్తి తిరగమాత పెట్టుకుని అటుకలో పోసుకోవడమే. ఇట్టయితే చాలా మంది ఎవరు చేయరు, ఎందుకంటే లేట్ ప్రాసెస్ అని. అన్నీ దాంట్లో వేసి ఉడకబెట్టేస్తారు. అట్ట కాదు, కొంచెం లేట్ అయినా కానీ ఇట్లా చేసుకుంటే అదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. అది కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్కి అదిరిపోద్ది. ఇంకా అభయ అదిగోండి ఫైనల్గా నాటుకోడి పులుసు తక్కువని వచ్చింది. అభయ ఫైనల్లీ నాటుకోడి పులుసు చేసేసాం. చాలా టైం పట్టింది. ప్లేట్లో అరిటాకులో వేసుకొని తింటా ఉంటే ఉంటుంది నా సామి రంగా కతక్కుమని ఉంటుంది. ఆహా ఓహో నాటుకోడి పులిసా మజాక. ఏమన్నా నాటుకోడే. చాలామంది నాటుకోడిలో తోళ్ళు వదిలేస్తారు. తోలుతో తింటేనే అసలు చేసిన మజా. ఎట్లా చేసినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అబ్బాబ్బాబ్బా ఎరగడ్డ మొక్క సూపర్. వరుస కతక్కని సెట్ అయిపోయింది. అబ్బాబ్బా కుండలో అన్నం, కుండలో కూర, కుండలో నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. చెప్పే కదా నీళ్ళు ఉన్నంత వరకు మనం పాత రోజులకు వెళ్ళిపోవాలా. ఏం చూస్తున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదేమైనా కానీ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కంటెంట్లు మీకు ఏం కావాలో నా తరపున ఏ కంటెంట్ కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కుకింగ్ వీడియోలు కూడా చాలా ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి, దాచుంచాం అంతే. మరి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.